ప్రపంచమంతా కూడా ఇప్పుడు బ్రెజిల్ దేశం వైపు చూస్తూ ఉంది. ఎందుకంటే 30వ అంతర్జాతీయ గ్లోబల్ క్లైమేట్ చేంజ్ కి సంబంధించినటువంటి సమావేశాలు ఇక్కడే జరుగుతున్నాయి కాబట్టి అడ్వాన్సింగ్ క్లైమేట్ ఫైనాన్స్, ఎనర్జీ ట్రాన్సిషన్, స్ట్రెంథనింగ్ ద ప్రిజర్వేషన్ ఆఫ్ అమెజాన్ అనేటటువంటి ఈ యొక్క 5 విషయాలు చాలా ప్రధానంగా ఈ యొక్క COP30 సమావేశాల్లో చర్చించబోతూ ఉన్నారు. బ్రెజిల్ దేశం ఈ సమావేశాలను ఒక ప్రెస్టీజ్ గా స్వీకరించి ఎక్స్ట్రాడినరీ సెక్రటేరియట్ నిర్మించి దాని ద్వారా ఈ యొక్క సమావేశాలు సక్రమంగా జరగడానికి అన్ని సదుపాయాలు, అన్ని హంగులతో అమెజాన్ ప్రాంతంలో ఏమవుతుందంటే విచ్చలవిడిగా అడవులు నరికివేత, విచ్చలవిడిగా మైనింగ్, అంతులేనటువంటి ఫిషింగ్, యానిమల్స్ ని చంపేయడం, వుడ్ అడవుల నుంచి వచ్చేటటువంటి ఈ యొక్క సంపద ఏదైతే ఉందో దాన్ని ఇల్లీగల్ గా తరలించడం, ఇలాంటి విషయాలు అనేక అన్యాక్రాంతమైనటువంటి విషయాలు అమెజాన్ ప్రాంతంలో జరుగుతున్నాయి. వాటిని అరికట్టడానికి, వాటిని ఖచ్చితంగా అరికట్టి అమెజాన్ యొక్క అందాలను సంరక్షించడానికి ఈ యొక్క కాప్ సమావేశంలో ప్రత్యేక విధంగా చర్చిస్తూ ఉన్నారు, సిద్ధపాటు చేస్తూ ఉంది. బెలెం పట్టణం అందసందాలను మరి యొక్క వీడియోలో మీకు చూపిస్తా. అసలు బెలెం అనేటటువంటి సిటీలో ఈ యొక్క కాప్ సమావేశాలు ఏ విధంగా జరుగుతున్నాయో మీకు ప్రత్యక్షంగా చూపించేటటువంటి ప్రయత్నం నేను చేస్తూ ఉంటా.